బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మిర్జాపూర్ సీజన్ 2 ఎపిసోడ్ 5 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా మీలో ఎవరైనా లాస్ట్ వీడియోస్ నుంచి చూడకపోయింటే ఆ వీడియోస్ చూసి ఈ వీడియోని చూడండి. అలాగే మిర్జాపూర్ సీజన్ 1 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో మన బ్రెయిన్లీకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బీనా తన కొడుకుని మిర్జాపూర్కి రాజుగా చేయడం కోసం ఏం చేయబోతోంది? గుడ్డు మళ్ళీ మున్నా మీద దాడి చేస్తాడా లేదా? రాబిన్ డింపీ ఇద్దరు ఫ్రెండ్సా కాదా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఈ ఎపిసోడ్లో ఆన్సర్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మీరు మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, గోలు డబ్బుని డబల్ చేయడానికి రాబిన్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. రాబిన్ డబ్బుని డబల్ చేయడానికి కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళని గోలుకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. కానీ గోలుకి ఆ బిజినెస్లేవి తను అనుకున్నంత డబ్బును తెచ్చిపెట్టవు. అప్పుడు గోలుకి హరీష్ గుర్తుకొస్తాడు. గోలు రాబిన్తో హరీష్తో డీలింగ్ మాట్లాడమంటుంది. దానికి రాబిన్ సరే అని చెప్తాడు. గోలుకి గుడ్డు మున్నాతో గొడవ పడ్డాడని తెలుస్తుంది. గోలు గుడ్డుతో మనం మిర్జాపూర్ సొంతం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నామని అడుగుతుంది. దానికి గుడ్డు మున్నాని అలా కొడుతుంటే చాలా మజా వచ్చింది అంటాడు. మున్నా గుడ్డు దగ్గరికి వెళ్ళాడు అని కలీన్కి తెలుస్తుంది. కలీన్ మున్నాని ఎందుకు ఇలా చేసామని తిడతాడు. దానికి మున్నా, ఇప్పుడు మనం గుడ్డుని చంపకపోతే గుడ్డు రెచ్చిపోతాడు, అందుకే నేను వాడిని చంపుదామని ఫిక్స్ అయ్యాను అంటూ బాబర్ గుడ్డు దగ్గర పనిచేస్తున్నాడు అంటాడు. కలీన్ మున్నాతో పార్టీ మీటింగ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి, నువ్వు వాటిని చూసుకో అంటూ సీఎం కూతురు మాధురికి కొంచెం దూరంగా ఉండు అంటూ వార్నింగ్ ఇస్తాడు. కలీన్ షరత్తో, నువ్వు కూడా మున్నాతో కలిసి ఇలా చేస్తావని అనుకోలేదు అంటాడు. కలీన్ మక్బూల్తో బాబర్ మనల్ని మోసం చేశాడు, బాబర్ని చంపాయని చెప్తాడు. డాక్టర్ గుడ్డుని చెక్ చేయడానికి ఇంటికి వస్తాడు. గుడ్డు డాక్టర్తో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫ్యామిలీని కూడా పిలుచుకొని రండి అని చెప్తాడు. షబానా గుడ్డు దగ్గరే ఉంటూ తనను చూసుకోవడం స్టార్ట్ చేస్తుంది. మున్నా మాధురి ఇద్దరు కలిసి పార్టీ ర్యాలీ మీటింగ్లో పాల్గొంటారు. మున్నా కలీన్ చెప్పినందుకు మాధురితో మాట్లాడడం తగ్గిస్తాడు. బబ్లు డైరీ ఒకటి డింపీ గోలుకి ఇచ్చింటుంది. గోలు దాన్ని చదువుతుంది. దాన్ని చదివేటప్పుడు గోలుకి తెలిసేది ఏమి అంటే, బబ్లు నన్ను ప్రేమించేవాడు అని తెలుస్తుంది. గోలు బబ్లుని తలుచుకుంటూ చాలా బాధపడుతుంది. షబానా పిలిచింటే గుడ్డు తనతో కలిసి బయటికి వెళ్తాడు. అది గోలు చూసి బాధపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఏం ఒకటే, రివెంజ్. ఇలాంటి ప్రేమలు వాళ్ళని బలహీనంగా మారుస్తాయని. బీనా ప్రెగ్నెంట్ అయినందుకు వాళ్ళ ఇంట్లో పూజ చేస్తుంటే బీనా మిర్జాపూర్ నుంచి లక్నోలో ఉన్న వాళ్ళ ఇంటికి వస్తుంది. బీనా లక్నోలో ఉన్నప్పుడు గోలుని గుడ్డుని చూస్తుంది. బీనా తనకు పుట్టబోయే కొడుకుని మిర్జాపూర్కి రాజుగా చేయాలనుకుంటుంది. తనకు త్రిపాఠి వంశస్థులంటే అస్సలు సరిపోదు. ఎందుకంటే త్రిపాఠి వంశంలో ప్రతి ఆడవాళ్ళని బానిసలుగానే చూస్తుంటారు. బీనాని కూడా అలానే చూస్తూ ఉంటారు. అందుకు బీనా గుప్తాని గోలును పిలిచి డీలింగ్ సెట్ చేసుకుంటుంది. అది ఏమి అంటే, త్రిపాఠి వంశాన్ని నాశనం చేయడానికి నేను మీకు హెల్ప్ చేస్తా, మీరు మిర్జాపూర్కి రాజులుగా మారండి, నా కొడుకు పెద్దయినప్పుడు వాడికి మిర్జాపూర్ని అప్పగించండి అంటుంది. దానికి గోలు ఒప్పుకుంటుంది. గుడ్డు కూడా ఒప్పుకుంటాడు. గుడ్డు గోలు గ్యాంగ్ని రెడీ చేసుకునే పనిలో పడతారు. అందుకు గుడ్డు లక్నోలో ఉండే రౌడీల డీటెయిల్స్ అన్నీ సంపాదిస్తాడు. గుడ్డు ఆ రౌడీలని తనకి అనుగుణంగా మార్చుకోవాలి అని ఒక రౌడీని అందరి ముందు చితక్కొడతాడు. దాంతో గుడ్డు పేరు రౌడీలందరికీ తెలుస్తుంది. శరత్ కలీన్ దగ్గర చెడ్డ పేరు వచ్చినందుకు చాలా బాధపడతాడు. దానికి శరత్ వాళ్ళ అమ్మ, ఒక్కసారి తప్పు జరిగితే ఏం కాదులే, కానీ ఇంకోసారి మాత్రం అలా కాకుండా చూసుకో అంటుంది. ఫ్రైడే వస్తుంది. బాబర్ బిర్యానీ తీసుకొని ఇంటికి వస్తాడు. మక్బుల్ ఏమాత్రం ఆలోచించకుండా బాబర్ని చంపేస్తాడు. ర్యాలీ కంప్లీట్ అయిన తర్వాత మున్నా మాధురి ఇద్దరు కలిసి మాధురి వాళ్ళ గెస్ట్ హౌస్లో స్టే చేస్తారు. మాధురి మున్నాని వచ్చి మాట్లాడిస్తుంది. మాధురి మున్నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కి ఫిదా అయిపోయి ఉంటుంది. అందుకు మున్నా మాధురి ఇద్దరు చాలా దగ్గర అయిపోయి సెక్స్ చేసుకుంటారు. కలీన్ సీఎంకి వేపించిన ప్రతి పోస్టర్లోనూ జేపీ యాదవ్ ఉండడు. ఆ పోస్టర్లని జేపీ యాదవ్ చూసి కలీన్ మీద కోపంతో రగిలిపోతాడు. శరత్
కళ్యాణ్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అని మొన్న బీహార్కి పంపిస్తున్న గన్సులోడిని శరత్తే తన ఫ్రెండ్ హరీష్ హెల్ప్తో సీజ్ చేపిస్తాడు. ఈ విషయం మున్నాకి తెలుస్తుంది. మున్నా హెల్ప్ కోసం శరత్కి ఫోన్ చేస్తాడు. శరత్ నేను హెల్ప్ చేస్తా అని చెప్తాడు. శరత్ కళ్యాణ్తో మన ట్రక్ని సీజ్ చేసింది బీహార్లో ఉన్న దద్దా. ఆయన అంటే అక్కడ అందరికీ వణుకు. దద్దా కొడుకు హరీష్ నా ఫ్రెండే, నేను హరీష్తో మాట్లాడి ఆ గన్లోడ్ని విడిపిస్తా అని చెప్తాడు. కళ్యాణ్ దద్దా గురించి వినేసరికి దద్దాకి కూడా వ్యాపారంలో మంచి పట్టు ఉంటుందని తెలుస్తుంది. కళ్యాణ్ శరత్తో మన గన్స్ గురించి వాళ్ళతో డీలింగ్ మాట్లాడు అంటాడు. దానికి శరత్ మొన్న ఇద్దరు కలిసి దద్దా దగ్గరికి బయలుదేరుతారు. దద్దా బీహార్ బార్డర్ మొత్తం తన కంట్రోల్లోనే ఉంటుంది. కార్ స్మగ్లింగ్, లిక్కర్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. తన కొడుకు హరీష్ ఎప్పుడు దద్దాతో పాటే ఉంటాడు. దద్దా చూడ్డానికి చిన్నగా ఉన్న మ్యాటర్ మాత్రం చాలా ఉంటుంది. అక్కడ ఉన్న రౌడీలు దద్దా పేరు వింటే పోసుకుంటారు. దద్దాకి ఎవరైనా ఎదిరిస్తే చంపేంత వరకు వదలడు. ఒకడు దద్దా గ్యారేజ్ ఉన్న ప్లేస్లో కార్ షోరూమ్ ఓపెన్ చేయాలి అని దద్దా దగ్గరికి వచ్చి ఈ ప్లేస్ మాకు ఇచ్చేయండి అని బెదిరిస్తూ అడుగుతాడు. దానికి దద్దా వాడిని చంపేపిస్తాడు. శరత్ మొన్న ఇద్దరు వచ్చి గన్ బిజినెస్ గురించి హరీష్తో డీలింగ్ సెట్ చేసుకుంటారు. ఇంతవరకు మనం హరీష్ ఒక్కడే అనుకుంటాం, కానీ వాళ్ళిద్దరు ట్విన్స్. ఒకడు సీనియర్, ఇంకొకడు జూనియర్. సీనియర్ పేరే హరీష్, జూనియరే రాబిన్ దగ్గర డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. దద్దా భార్య తమ్ముడు దద్దా దగ్గరే పనిచేస్తూ ఉంటాడు. తనకి ఎప్పుడు సొంత గ్యారేజ్ ఓపెన్ చేసుకోవాలి అని కోరిక ఉంటుంది, కానీ దానికి డబ్బులు ఉండవు. దద్దా కూడా దానికి హెల్ప్ చేయడు. మున్నా మాధురి సెక్స్ చేసుకున్న విషయం కళ్యాణ్కి తెలుస్తుంది. దానికి కళ్యాణ్ మున్నాని తిడతాడు. కానీ సత్యానంద్ మాత్రం వాడు చేసింది మంచి పనికేలే, మనం సీఎం కూతుర్ని మన కోడలుగా చేసుకోవచ్చు అంటాడు. ఆ మాటలు మున్నా విని అదేదో టైంపాస్కి అయిపోయింది అంతే, నాకు పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశమే లేదు అని చెప్తాడు. గుడ్డు బాబర్కి ఫోన్ చేస్తూనే ఉంటాడు, కానీ బాబర్ ఫోన్ లిఫ్ట్ చేయడు. అందుకు గుడ్డు బాబర్కి ఏమైందో అని ఆలోచనలో పడతాడు. సీఎంది ఎలక్షన్స్ కోసం ఫైనల్ మీటింగ్ ఉంటే కళ్యాణ్ మున్నా కూడా లక్నోకి వస్తారు. బీనా ఈ విషయాన్ని గుడ్డుతో గోలుతో చెప్తుంది. గుడ్డు గోలు ఇద్దరు కళ్యాణ్ గన్ ఫ్యాక్టరీని నాశనం చేయాలి అని మిర్జాపూర్కి బయలుదేరతారు. ఇక్కడ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి గుడ్డు గోలు గన్ ఫ్యాక్టరీని నాశనం చేస్తారా లేదా? కళ్యాణ్ మున్నాకి మాధురికి పెళ్లి చేస్తాడా లేదా? శరత్ మిర్జాపూర్ని తన సొంతం చేసుకోవడానికి ఏమేం చేయబోతున్నాడు? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి సమాధానాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ ఎపిసోడ్ రేపు సాయంత్రం 5 గంటలకి రిలీజ్ అవుతుంది. మరి మీరు ఆ ఎపిసోడ్ని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎవరైనా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎపిసోడ్ లింక్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.